మోడీ కూడా ఈ మధ్యన కాశీకి పోతే తమిళ సంగమం, లేకపోతే రామేశ్వరం పోతున్నాడు, లేకపోతే కేరళ పోతున్నాడు, లేదంటే లుంగి కడుతున్నాడు. ఇవన్నీ సింబాలిజము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఫేవరబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఫోర్స్ కానీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ పెరగకపోతే ఇవి ఓట్లుగా మారవు. సేమ్ తెలంగాణలో జరిగిన మద్దతు ఈరోజు అయోధ్యకి అందరి మద్దతు ఉంది. అవును, చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి అయోధ్య అక్షంతలు పంచిపెట్టడం నేను స్వయంగా చూశాను. అవును, వీర హనుమాన్ యాత్రలు జరుగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తలతో పోటీపడి జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వడం నేను తెలంగాణ మొత్తంలో చూశాను. కొండగట్టు మాలలు వేసుకునేటువంటి ఈ రోడ్లో మీరు 3 కిలోమీటర్ల దూరంలో వెళ్తే ఒక కాంగ్రెస్ నాయకుడు ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు పెద్ద బ్యానర్ పెట్టాడు. 20 ఏళ్ల క్రితము ఛత్రపతి శివాజీ అంటే కేవలం బీజేపీ వాడు తప్ప ఇంకోటి పెట్టాడు. ఈరోజు కాంగ్రెస్ నాయకుడు పెడుతున్నాడు. కాబట్టి అందరూ. ఇంకొక అంశం తమిళనాడుకు కీలకంగా మారే అవకాశం ఉంది. మోడీ రామనాథపురం రామేశ్వరం ఏదైతే ఉందో అక్కడ నుంచి పోటీ చేయడానికి సన్నాహకాలు చేసి 7 సార్లు సర్వే చేసుకున్నారనేటువంటిది ఒక వార్త. మల్కాజ్గిరి నుంచి అట్లా వినిపిస్తుంది. అంటే ఇవన్నీ ఒక వాతావరణం బిల్డ్ చేయడానికి తోడ్పడతాయి. కానీ మోదీ పోటీ చేసి మీనాక్షిపురం నుంచి ఓడిపోయారనుకోండి, చాలా ప్రతిష్ట అవుతుంది. ఎన్టీ రామారావు ఒకసారి ఇట్లాగే 3 చోట్ల నుంచి పోటీ చేస్తే కల్వకుర్తిలో అనామకుడి చేతిలో ఓడిపోయారు ఆయన. అంటే అనామకుడు అంటే ఆయన అనామకుడని నేను రాజకీయంలో రామారావు అంతటి వాడిని కల్వకుర్తిలో చిత్తరంజన్ అనేటువంటి వ్యక్తి అలా ఓడించి పారేసేశాడు. జీవితంలో ఆయన రాజకీయంలో అతిపెద్ద మచ్చ కల్వకుర్తి. హిందూపూర్ గెలవచ్చు, గుడివాడ గెలవచ్చు. ఇప్పుడు కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఒక రకంగా స్మాల్ ప్లేయర్ ఆయన. అంటే అమేఠీలో స్మృతి ఇరానీ కనీసం ఆమె మంత్రిగా ఉంది. మంత్రిగా ఉంది. కామారెడ్డిలో అద్భుతం. అది ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక కాబోయే ముఖ్యమంత్రి, ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని, ఒక సామాన్యుడు. అంటే ఆయన డబ్బు ఉన్నవాడు, లేకపోతే ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం ఉంది, ఆయన 5 ఏళ్లు పనిచేసి ఈ ప్లసెస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి ముందే చిన్న. సో ఈ రకంగా మోదీ అటు మీనాక్షిపురం అంటే మీరు చెప్తున్నారు రామనాథపురం, మోడీ గురించి విలక్షణం అంటున్నాం కాబట్టి ఏవైనా ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తాడా అనేటువంటి బహుశా చేయకపోవచ్చునని నా అంచనా. అది చేసినా కూడా మోదీది ఏది చెప్పలేము. 2014 నుంచి మొట్టమొదటిసారి మీడియా ఏది స్పెక్యులేట్ చేయలేకపోతుంది. చాలా ఢిల్లీని మేము లోపల దాకా చేయిబెట్టి తీయగలము అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పలేని 370 ఏ రోజు పోతుందో చెప్పలేకపోయారు. డిమానిటైజేషన్ ఎప్పుడవుతుందో ముందు కమల్నాథ్ పార్టీలో చేరేటటువంటి స్వార్థలు ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఇట్లాంటిది అయోధ్య తీర్పు ఎలా వస్తుంది, లేకపోతే మందిరం ఇలా జరుగుతుంది. కాబట్టి